ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అవుతుండగానే సూర్యకాంతి తగలగానే మెళుకు వస్తుందిట. మన ఇళ్లలో కూడా అంతే, లైట్లు ఆర్పేసి నిద్రపోతుంటాం. ఎవరిలో గదిలోకి లైట్ వేశారు, టక్కన మెళుకు వస్తుంది. ఎలా వస్తుంది? ఆ కాంతి ప్రభావం అన్నమాట. అందుకని సూర్యుడిని ప్రార్థన చేస్తున్నారు. బృహస్పతే సవిత, ఓ బుద్ధిమంతుడా సవిత బృహస్పతే. బృహత్ అంటే వాక్కు, వాక్కులకు అధిపతి, మంత్రాలకు అధిపతి నువ్వు. స్వామి వర్ధయ ఏనం, ఈయన మెళకువ తెప్పించవయ్యా పెద్ద మనిషికి. జ్యోతయ ఏనం, కాంతిని కలిగించవయ్యా. మహతే సౌభగాయ, ఇతనికి సౌభాగ్యం కలగాలి కనుక మెళకువ తెప్పించు. సంసితం చిత్ సంతరం, ఇతనికి ఇప్పటికే తెలివితేటలున్నాయి, దానికి కాస్త మెరుగుదిద్ది పెట్టు. సంసితం చిత్ సంతరం సంశిషాధి, అతడి తెలివితేటల్ని మరింత పెంచు. విశ్వయేనం అనుమదంతు దేవాహ, ఇతన్ని సకల ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుమోదించాలి, సంభావించాలి, గౌరవించాలి. మెళకువ తెప్పించవయ్యా. కర్తవ్యం దైవమాన్నికం అన్న చోట యజుర్వేదంలో ఒక మంత్రం ఉంది. నకిష్టం గ్రంథి అంతిత న దూరాత్ యహ ఆదిత్యానాం భవతి ప్రణీతౌ. ఎవరైతే సూర్య భగవాను గౌరవించి సూర్యోదయ సమయంలోనూ సూర్యగమన సమయంలోనూ ఏ ఏ పనులు చేయాలో చెప్పారో అల్లా ఉన్నట్టయితే అలాంటి వాడికి నకిష్టం గ్రంథి అంతిత న దూరాత్, అతనికి ఏ కష్టములు రావు. దగ్గరగా ఉన్న శత్రువులు కానీ దూరంగా ఉన్న శత్రువులు కానీ ఎవళ్ళు కూడా అతనికి ఇబ్బంది కలిగించరు. అందుకని ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట, ఇది కూడా వేదంలోనే. ఉత్తిష్ట పురుష హరిత పింగళ లోహితాక్ష దేహి దేహి దదాపయితామే. ఏం స్వామి ఇంకా నిద్రపోతున్నావు? మాకు రక్షణ కలిగించాలి, మా కోరికలు నెరవేర్చాలి, అనిష్టం తొలగించాలి. రక్షణ ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అంటారు. ఈ రెండూ చేయాల్సి ఉంటుంది. శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాత్మా భూయాసం, మిమ్మల్ని రక్షించమని కోరుతున్నావయ్యా అంటున్నారు. అంటూ ఉత్తిష్టోత్తిష్ట అని చెప్పినప్పుడు ఉత్తిష్ట ఉత్తిష్ట అని 2 సార్లు అంటున్నారు చూశారా. ఇక్కడ 2వ శ్లోకంలో ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. గోవింద అని పిలుస్తున్నారు. పిలుస్తూ మొదట రాముణ్ణి, తర్వాత గోపాలుణ్ణి. కోనలోన పెరిగినొకడు గోపాలుడై, కోటలోన పెరిగినొకడు భూపాలుడై అన్నాడు పెద్ద ఆయన. ఆ 2 అవతారాలు అవి. అందుకని ముందు రాముణ్ణి ప్రార్థన చేసి ఇప్పుడు గోవిందుణ్ణి. ఉత్తిష్టోత్తిష్ట గోవింద. ఎందుకు ఈ మాట చెప్పుకునే ముందు ఒక అందమైన విశేషాన్ని మాట్లాడుకుందాం. గోవింద గోవింద వాసుదేవే స్యాత్ గవాధ్యక్షో. నిఘంటువు చెప్తుంది గోవిందుడు అంటే గోవులని కాపలా కాసేవాడని, వాసుదేవుడని. ఎందుకయ్యా వాసుదేవుడి గోవింద అని పేరు? వాసుశ్చ అసౌ దేవశ్చ వాసుదేవ, అన్నిటా కూడా వ్యాపించి ఉండేవాడు, అందరినీ రక్షించేవాడు. లేదు వసుదేవస్య పుత్ర, వసుదేవుని యొక్క కుమారుడు. గవాధ్యక్షుడు గోపాలకుడు. తమాషా ఏమిటంటే గోవింద శబ్దం అందరికీ కూడా వర్తిస్తుంది. భద్రాచలం వెళ్ళినా కూడా ఆంజనేయవరద గోవిందో అంటాడు. అక్కడ గోవిందుడు రాముడు కదా, ఆంజనేయవరద శ్రీరామ అనాలి కదా. లేదు, గోవిందే. ఎలాగా అంటే గో అంటే భూమి, భూమిని రక్షించడానికి వచ్చాడు గోవిందుడు. అంచేతే వరాహ వామన కూర్మావతారాల్లో వచ్చాడు స్వామి. గో అంటే వాక్కు, వాక్కుని రక్షించడానికని వచ్చాడు. హంసావతారం, హయగ్రీవావతారము. గో అంటే కాంతి, సూర్యమండల అంతర్వర్తి పరమాత్మ. ఇలాగ ఎటుపక్కని చూచినా కూడా గోశబ్దంతో మనకి దగ్గరవుతున్నాడు స్వామి. గోవింద ఉత్తిష్టోత్తిష్ట గోవింద. ఈ గోవింద శబ్దము దేనికి అంటే తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు ఒక మాట అంటాడు. గురుతర గోపాల గోపికాయాస తరణ గోవర్ధనోద్ధరణ మేల్కొనుమా.
గోవింద శబ్దం అన్నది భగవంతుణ్ణి మన దగ్గరికి చేర్చిన శబ్దము. వాసుదేవుడు రాలే, కృష్ణుడు దగ్గరికి కాలేదుట, నందనందనుడు దగ్గరికి కాలేదు, యశోదాతనుడు దగ్గరికి కాలేదు, గోవింద శబ్దమే దగ్గరికి వచ్చింది. కారణం ఏమిటంటే కృష్ణ పరమాత్మగా ఉండగా చిన్నప్పుడు ఆయన కష్టపడి తెచ్చుకున్న పేరు గోవింద. వేదంలో ఉంటే ఉండను మాకు సంబంధంలే, మాకు పాపులర్ అయింది ఇక్కడి నుంచే అయ్యింది. ఎందుకంటారా, ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం కురిపించాడు, రాళ్ల వర్షాన్ని. దానికి కారణం ఈ పెద్ద మనిషి. ఎంచేత ఇంద్రయాగం పేరుతో ఇంద్రుడికి ఎందుకయ్యా ఖర్చు, గోవర్ధనానికి పెట్టండి అన్నట్ట. అందుకని కోపం వచ్చి రాళ్ల వాన కురిపిస్తే ఈ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. 7 రోజుల పాటు చిటికన వేలి మీద పట్టుకున్నాడు పెద్ద ఆయన. అప్పుడు ఇంద్రుడు కదలి వచ్చాడు, దండం పెట్టాడు, క్షమించమన్నాడు. అప్పుడు కామధేను వచ్చింది, స్వామి నువ్వు రక్షించింది గోపకులాన్ని వాళ్ళని కాదయ్యా, మా పిల్లల్ని రక్షించావు. ఎవరు? ఆవు దూడలు. ఈయన చిన్నప్పటి నుంచి ఆవు దూడలే కాపలా కాచాడు. అక్కడ కొండ ఎత్తి అందరూ రండి అంటే కృష్ణుడు కొండ ఎత్తగానే కిందకొచ్చింది ఎవరో తెలుసునా? ఆవు దూడలు. అప్పటికన్నాడు, అహం బాంధవో జాత నా దేవో నా గంధర్వో నా యక్ష, ఏమీ కాదురా మీకు స్నేహితుడిని, రండిరా బాబంటే ఎవడూ రాలే. ఆవు దూడలు వచ్చాయి. దూడలు కిందకు వస్తే దూడల వెనకానే ఆవులు వచ్చాయి. ఆవులు రాగానే ఆవుల ఎవరి సంపదో ఆడవాళ్ళంతా వచ్చారు. మాయన్నల సురభులాన మంజులవాణి కదా, అందుకని వచ్చారు. ఆడవాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు. అప్పుడు జరిగిన పనిది. అంటే భగవంతుడు ఎదురుకుండా వచ్చి రండిరా బాబంటే ఎవడు రాడు. ఎంచేత మోసం చేసేవాళ్ళ దగ్గరే పెడతారు కదా వాళ్ళు. ఇక్కడ మోసం చెయ్యను మొర్రు అంటే వచ్చారు వెళ్ళని అన్న, రాలేదు ఎవళ్ళును. అందుకని అప్పుడు కామధేను వంది, నా పిల్లల కోసం కొండ ఎత్తావు గనక నీకు ఇంద్ర పదవి ఇస్తున్నాను, ఇంద్ర అన్న శబ్దంతో అభిషేకం చేస్తా. ఇప్పటికే ఇంద్రుడు ఉన్నాడు కదా, ఆయన దేవేంద్రుడు, నువ్వు గవేంద్రుడివి, గోవులకి ఇంద్రుడివి. పాపం ఆ గవేంద్ర ఇది చాబ్రవీత్ గవేంద్ర అంది. ఈ గవేంద్ర శబ్దం నోరుకు తిరక్క వెళ్ళకి గోవింద అన్నారు. అనేసరికి కృష్ణ పరమాత్మకి ఎంత ఆనందమో. గోవింద శబ్దం వింటే పులకించిపోతాడు. ద్రౌపదీదేవి కూడా అన్ని పేర్లు పెట్టి పిలిచినా రాలే, గోవింద పుండరీకాక్ష అని పిలిస్తే అప్పుడు వచ్చాడు ఆయన. పాపం చివరికి అవతారం సాధించేటప్పుడు కూడా ఉద్ధవుడితో అంటాడు, గోవిందేది యథాక్రందతి కృష్ణామాం దూరవాసినం, ఎక్కడో దూరంగా ఉన్న నన్ను గోవింద అని పిలిచింది, ఆ ఒక్క పిలుపుకి బాకీ పడిపోయాను. రుణం ప్రవృద్ధమివమే హృదయాన్నాపసర్పతి, నా హృదయంలో రుణం అలా పెరిగిపోతూ ఉందయ్యా అంటాడు ఆయన. పాపం అలాంటి పదవిది గోవింద. కాబట్టి పెద్ద తిరుమలాచార్యుల వారు అంటున్నారు, గురుతర గోపాల గోపికాయాస తరణ గోవర్ధనోద్ధరణ మేల్కొనుమా. స్వామి లేచిరావయ్యా స్వామి గోవింద అని అక్కడితో ఆపలేదు ఆయన. చతురాననుడు వత్స సమితి నొంచినను ప్రతియునర్చిన పరబ్రహ్మ మేల్కొనుమా. అప్పుడు కూడా గోవులను రక్షించావు నువ్వు, బ్రహ్మమాయం చేసినా రక్షించావు, ఇంద్రుడు మోసం చేసినా రక్షించావు, కాబట్టి నువ్వు గోవిందుడివి అంటారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద. ఉత్తిష్ట అని చెప్పడంలో 2 సార్లు ఎందుకు? ఉత్తిష్టోత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాక, ఎన్నిసార్లు ఎందుకు మళ్ళీను అంటే ఆదరాతిశయం చేత, ఆత్రము చేత పిలుస్తున్నారు గోవింద. అలనాడు గోపికలకై కొండలెత్తలేదా అంటారు త్యాగరాజస్వామి. కష్టపడి సంపాదించుకున్న పేరు. అంటే గజేంద్ర మోక్షంలో కానీ మరో చోట కానీ ఇలాంటి పేర్లతోటే స్వామిని పిలిచారు. అలాగా ఆశ్రిత వాత్సల్యానికి ఇది ప్రతీక గనక అన్నమాచార్యుల వారు చెప్తారు, ఇందరికి విడువక కాచు గోవిందుడు. గోవిందు నామము ఎంత గొప్పది అని అంటారు. గాం విందతి, భూరక్షణ కలిగించేవాడు గనక, వాక్పతి, గోవులకి పతి, భూమండలానికి పతి. అలాంటి ఉత్తిష్టోత్తిష్ట గోవింద. ఉత్తిష్ట గరుడధ్వజ. స్వామి గరుత్మంతుడినే వాహనముగా కలిగిన వాడివి, గరుత్మంతుడినే ధ్వజముగా కలిగిన వాడివి. గరుత్మంతుడు ధ్వజం ఎందుకు? ఒకసారి వైకుంఠంలో ఇద్దరినీ కూర్చోబెట్టి 2 విభిన్న ధ్రువాలైన 2 పెద్దవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ కూడా ఒడంబడిక చేశాట, సంధి చేశాడు స్వామి. ఎవరు? 10,000 తలలు కలిగిన ఆదిశేషుడు అక్కడున్నాడు. ఈయనేమో మహానుభావుడు. ఇద్దరికీ జాతి వైరం ఉంది. అందుకని ఇద్దరూ సేవకులే. ఇద్దరిని కూర్చోబెట్టాడు. నాయన నీకు 7 పనులు, నీకు 7 పనులు అన్నాడు.
అంచేత ఆదిశేషుడికి అప్పచెప్పాడు. నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన ఆతపవారణ ఇలా 7 పనులు అప్పచెప్పాడు పాపం. మరి గరుత్మంతుడిని పిలిచి, నాన్న నీకు 7 అప్పచెప్తా. దాస సఖ వాహనం వ్యజనం తయీమయ వరుసగా అప్పచెప్పాడు. నువ్వు నాకు వాహనం అవుదువు కానీ, నాకు దాసుడివి, నువ్వు నాకు సఖుడివి. అలాగే దాస సఖ వాహనం ఆసనం కూర్చోడానికి పాదుక అవ్వచ్చు, రామయ్య స్వామి పాదుక ఆయనకి అప్పచెప్పేశాడు. అలాగా అందుకని 7 ఉపయోగాలు చేశాడు గరుత్మంతుడికి. ఆయన ధ్వజం మీద కూడా ఉన్నాడు గరుడ ధ్వజుడు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.